సుమారు 40 సంవత్సరాలుగా నివాసముంటూ మున్సిపల్ కార్యాలయానికి అన్ని రకాల పన్నులు సకాలంలో చెల్లిస్తున్నామని కబ్జాదారుల నుంచి తమ ఇంటిని కాపాడండి బాధితులు మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలోని 2-5-746/3 నంబర్ గల ఇంటిలో తమ కుటుంబం జీవనం సాగిస్తున్నామని వారు తెలియజేశారు. ఇంటి, నీటి తదితర మున్సిపల్ పన్నులు చెల్లిస్తున్నామని తెలిపారు. కాగా 1991లో యాలమూరి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తులు తమపై దౌర్జన్యం చేసి తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని వారు పేర్కొన్నారు. అయితే 1996వ సంవత్సరంలో తమ వైపు కోర్టు తీర్పునిచ్చిందని వారు స్పష్టం చేశారు. అనంతరం 2000 సంవత్సరంలో టి. రాజేశ్వరి తమ ఇంటి స్థలాన్ని ఆక్రమించుకునేందుకు తప్పుడు పత్రాలతో కోర్టుకు వెళ్లగా తమ వైపు తీర్పు వచ్చిందని తెలిపారు. తమ పూరి గుడిసెను రేకులతో మరమ్మతు చేసుకునే సమయంలో టి. గోపీకృష్ణ అనే వ్యక్తి తమపై దౌర్జన్యం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని భయాందోళనలకు గురయ్యారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే సీఐకి ఆదేశాలు జారీ చేశారని, నిమ్మకు నీరెత్తినట్లు సీఐ వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. అంతేగాక ఆక్రమణదారులతో పోలీసులు కుమ్మక్కై తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ ఉన్నత స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేకూర్చాలని విన్నవించుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో బాధితుల కుటుంబ సభ్యులు వెంకట సుబ్బమ్మ, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2011లో మాది పూరిల్లు ఇలా ఉన్నింది. దీన్ని కొట్టేసి రేకులు ఇల్లు వేసుకుంటా అంటే అప్పుడు పోలీసు వాళ్ళతో మళ్ళీ ఆపించినారు. మేము దాన్ని ఎస్పీ దృష్టి తీసుకొని పోగా వాళ్ళు సర్వేకి కట్టి సర్వే రిపోర్ట్ తెచ్చుకోండి అన్నారు. మేము సర్వేకి కట్టగా అప్పుడు 2011 మార్చి 7వ తేదీ మాకు సర్వే రిపోర్టు, మా హద్దులు అన్నీ కలిపి మాకు సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ మాకు సర్వే చేసి సర్వే హద్దులన్నీ ఇచ్చారు 2011లో మార్చి 7వ తేదీ. ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చినాక ఎస్పీ గారు మళ్ళీ మమ్మల్ని కట్టుకోమని చెప్పి ఇచ్చారు. మేము 2011లో కట్టుకున్నాం. అప్పటి నుంచి మాకు ఎటువంటి సమస్య లేకుండా ఉన్నది. మొన్న పోయిన సంవత్సరం గాలి వానకి రేకులు పగిలిపోయినాయి. ఆ రేకులు పగిలిపోయినప్పుడు ఇప్పుడు దాన్ని తీసేసి స్లాబ్ వేసుకుందామని మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించగా ఇప్పుడు మళ్ళీ వచ్చి మున్సిపాలిటీ వాళ్ళ పక్క, పోలీసు వాళ్ళ పక్క పని ఆపండి, పని ఆపండి, పని ఆపండి రోజు వస్తూనే ఉన్నారు. సో మొన్న ఆ పక్క జాగా ఏదో ఉందని అసలు రికార్డులో లేని భూమికి సర్వేయర్ మాకు నోటీస్ ఇచ్చాడు, మీ పక్క జాగా కొలతేస్తామని. మేము వాళ్ళకి ఒకటే చెప్పాం, మీరు సర్వే నోటీస్ ఇచ్చారు, మాకు తీసుకున్నాం, మా జాగాలో నుంచి వెళ్ళొద్దండి, అతను ఏ జాగాకి సర్వే కట్టుకుంటే ఆ సర్వేలో చేసుకోండి సార్ అనేసి మేము గట్టిగా నిలదీసినాం. ఎంఆర్ఓ, ఆర్ఐ గారు అందరూ వచ్చారు. ఆ రోజు 4 రోజులకు ముందు ఇది జరిగింది. ఇది అసలు ఈ సర్వేలో ఈ పక్క జాగా ప్లాట్లు కూడా 00 అని పెట్టి సర్వేయరు నోటీస్ ఇచ్చాడు మాకు. పక్క ప్లాట్లు కూడా ఏముండాయో కూడా తెలియనట్టు వాళ్ళే కోర్టు కొట్టేసిన, మాకు కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పు కూడా ఉంది మా దగ్గర. అయినా పోలీసు వాళ్ళు రోజు వస్తున్నారు మా ఇంటికాడికి. పని చేయకపోయినా సరే మీరు పని చేస్తున్నారు, పని ఆపండి, పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి పోండి, ఆడి పోండి. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మేము ఎంఆర్ఓ గారికి చెప్తాము, మీరు వెళ్ళండి అంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పెడతాము అన్నారు. ఇదే సర్వేరు మా కాగితాలన్నీ ఇచ్చాము. ఈయన ఎలా సర్వే చేస్తాడు? మేము ఇచ్చిన కాగితాలని ఇట్లా ఫ్లాట్ కాగితాలు ఏమీ లేని దానికే ఇచ్చినాడు ఆయన. మాకు ఈయన మీద నమ్మకం లేదు, మాకు వేరే వాళ్ళకి కావాలి అనేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు రోజు రావడం మా ఇంటికాడికి, పని ఆపండి, ముందు పని ఆపండి. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే చిన్నగా కాదు నైనా, మేము ఇప్పుడు ఇంట్లో బాడిక్కున్నాం, ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఖాళీ చేసేయమంటున్నారు మమ్మల్ని. పోలీసు వాళ్ళు 2 రోజులు ఇంటికాడికి వచ్చారు.